అందరికీ నా వందనాలు. ఒక్కసారి నా నమ్మకం, నా విశ్వాసం ఏంటంటే 31 రాత్రి వాక్యం చెప్పిన తర్వాత 2-3 సార్లు చెప్పాను. మళ్ళీ మీరు వినరని నా ప్రగాఢ విశ్వాసము, ప్రగాఢ నమ్మకం. కాబట్టి బాధ్యత నాదే, కాబట్టి నొప్పి నాదే, కాబట్టి భారం నాదే, కాబట్టి దుఃఖం నాదే, కాబట్టి అన్ని సమస్యలు నావే, కాబట్టి నేను మరలా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటి జరిగిందో ఏంటనేది కొంచెం వివరణ ఇస్తాను క్లుప్తంగా. మొత్తం అన్ని కలిపి మీకు చెప్తాను, వినడానికి ప్రయత్నించండి. 2 సమూయేలు గ్రంథము, ఈ సంవత్సరం మనకి దేవుడిచ్చిన వాగ్దానము. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ మాట. అందరు తీయండి. 2 సమూయేలు చదువు. నా శ్రమలలో నేను యెహోవాకి మొరపెట్టి తిని, నా దేవుడికి నేను ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర్ర ఆయన చెవులో చూచును. రైట్. ఈ సంవత్సరం ఖచ్చితమైన వాక్యము, వాగ్దానము ఖచ్చితం ఏంటంటే మీ ప్రార్థనలకి జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు. ఖచ్చితం, దాంట్లో మార్పు లేదు. మీ పక్కలుగా మాట చెప్పండి. ఇక్కడ దేవుని మాట ఖచ్చితం, ఆయన ఇస్తాడు. ఏ పరిస్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆయన ఇస్తాడు. నేను ఒక చిన్న ఉపమానం చెప్పి మీకు చిన్న వివరణ ఇచ్చేస్తాను ఏం మాట్లాడాను ఆ రోజున. ఒక వ్యక్తికి అప్పు ఉందనుకో, అప్పు అడగాలి. ఇప్పుడు నాకు అప్పు కావాలనుకుంటాం. అప్పు ఎవరు ఇస్తారో వాడికి నేను ఫోన్ చేస్తానా, అప్పు ఇచ్చేవాడు నాకు ఫోన్ చేస్తాడా? అప్పు నాకు కావాలి కాబట్టి నేను ఫోన్ చేసి, అన్న అయ్యిందా, అమ్మ అయ్యిందా, ఉందా, రమ్మంటారా, ఇప్పుడు కాదు, ఇంకా రాలేదు, ఇప్పుడు కాదు, ఏదో చెప్తూ ఉంటారు. ఎక్కువసార్లు ఎవరు ఫోన్ చేయాలి? నేను. తీసుకున్న తర్వాత అప్పు తీసుకున్న తర్వాత ఇచ్చినోడు కదా, ఎవరైతే అప్పు ఇస్తాడో ఎప్పుడెత్తావు, ఎన్నిసార్లు తిరగాలి. అప్పు తీసుకున్నప్పుడేమో ఆడు ఫోన్ చేయాలి, తీసుకున్న తర్వాత అవతలడు ఫోన్ చేయాలి. ఈ లాజిక్ని గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్ని ఈ సంవత్సరం ప్రభు అడిగింది ఇస్తాడు, అడిగింది ఇచ్చేస్తాడు, మీరు కోరింది ఇచ్చేస్తాడు, మీ ప్రార్థన అంగీకరించేస్తాడు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తీసుకున్న తర్వాత మీరు తప్పిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఎప్పటి వరకైతే దేవుడు బెగబెడతాడో, ఆపుతాడో, అప్పటి వరకు ఏం చేస్తాం? ప్రభా తండ్రి దేవా, నా మొర్ర ఆలకించవా, నన్ను చూడవా, నన్ను అంటాం. వచ్చిన తర్వాత అది సమస్య వస్తుంది ఈ సంవత్సరం. అంటే ఏది అడిగినా, ఏది చేసినా ఆయన మీ ప్రార్థనకి అంగీకరించేస్తాడు. అయితే తీసుకున్న తర్వాత మనం వదిలేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే దేవుడి నుంచి అవసరత పొందిన తర్వాత తప్పిపోయే అవకాశాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంటాయి. దేవుడు ఎవడో మాండు, మీరు తప్పిపోయినా వదిలేసినా మరలా అడిగాడంటే ఆ వాగ్దానం ప్రకారం ఇచ్చేస్తాడు. చేసిన వాగ్దానం ప్రకారం ఆయన ఇచ్చేస్తాడు. కానీ అది తీసుకున్న తర్వాత మనం తప్పిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకు ఈ సంవత్సరం ఫస్ట్ది ఆయన చేత మాత్రమే నడిపించబడడానికి ఇష్టపడాలి. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నన్ను నడిపించు, నన్ను ప్రతి విషయంలో మీరే దగ్గరుండి నడిపించండి. ఇప్పుడు దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఇచ్చిన తర్వాత, ప్రార్థనకి జవాబు ఇచ్చిన తర్వాత మనల్ని ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. మనం నడవము అంటే ఏం చేస్తాడు దేవుడు? మనం నడము అంటే ఏం చేస్తాడు దేవుడు? దేవుడు ఏం చేయడు, మిమ్మల్ని నడిపించేది అపవాదం అయిపోతాడు డైరెక్ట్. దేవుడు నడిపిస్తానన్నప్పుడు మీరు నడను అంటే మిమ్మల్ని నడిపించేది అపవాదం అయిపోతాడు. అందుకు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అడిగింది ఇస్తాడు కాబట్టి నడిపింపు మాత్రం ఆయనదే అవ్వాలి. ప్రతి దాంట్లో ఆయన ద్వారా, ఆయన చేత నడిపించబడడానికి మనం ఇష్టపడాలి. రెండవది ఏంటంటే ఆయన చేతే విడిపించబడడానికి ఇష్టపడాలి. మన లోపల ఏంటనే మనకు తెలుసు, మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలుసు, మనం ఏం పనులు చేస్తామో మనకు తెలుసు, మన లోపల ఏ బలహీనత ఉందో మనకు తెలుసు. ఇప్పుడు ఆ బలహీనతలు తెలిసి కూడా మనము ఆయన చేత విడిపించబడడానికి ఇష్టపోతే ఖచ్చితంగా తప్పిపోతాం మనం.
ప్రభా ఇది నాలో ఉంది, ఈ సంవత్సరం ఎలాగైనా నన్ను విడిపించు, ఈ విషయాల్లోంచి, ఈ బలహీనతలోంచి నన్ను విడిపించు అని ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే. విడిపించడం. మూడోది బలపరచడం. నడిపించడం, విడిపించడం, బలపరచడం. మీ బలాలు ఎక్కడి నుంచి కూడా తెచ్చుకోవడానికి వీల్లేదు ఈ సంవత్సరం. అక్కడి నుంచో ఇక్కడి నుంచో వాడో వీడో ఎవడో చెప్తే ఏది కుదరదు. దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు ఈ సంవత్సరం. దేవుడు తప్ప ఇంకే బలాన్ని తెచ్చుకోవడానికి వీల్లేదు. ఇది దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు బలాన్ని దాటి ఇంకేం తెచ్చుకుంటే మీరు దేవుడి నుంచి దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. మీ ప్రార్థన వినేస్తాడు, జవాబు ఇచ్చేస్తాడు, కానీ మీరు ఆ బలం విషయంలో దూరం అయిపోతే జాగ్రత్త. ఏ ఉన్నా సరే కూడా ఖచ్చితమైన బలం దేవుని దగ్గర నుంచే పొందుకోవాలి. ఇందాక మనం చదివిన కీర్తన, పితరులు దేవుని బలాన్ని చూశారు, అది కొనసాగించారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనం ఆ బలాన్ని చూడాలి, కొనసాగించాలి. రైట్. 4 చెప్తున్నాను, సిద్ధపరచబడ్డాం. నన్ను రెడీ చేయి ప్రభా అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో, నీ పనిలో, నీ పరిచర్య విషయంలో, నీకు పనికొచ్చే విషయాల్లో నన్ను సిద్ధపరచు అనే విషయం అడగకపోతే, అనే విషయానికి లోబడకపోతే మిమ్మల్ని ఇంకొక సిద్ధపరుస్తాడు, ఇంకొక పనులకి వేరేవాడు సిద్ధపరుస్తాడు. అది మీరు ఊహకు కూడా ఊహించలేరు. అంత భయంకరమైన పరిస్థితికి వెళ్తారు. అప్పుడు దేవుడు మీ ప్రార్థన అంటాడు, వాగ్దానం ప్రకారం ఇవ్వాలంటే ఇచ్చేస్తాడు, కావాలంటే ఇచ్చేస్తాడు, అప్పుడు అంటాడు. కానీ మనం తప్పిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. నేను 4 విషయాలు చెప్పాను. నడిపించబడ్డాం, విడిపించబడ్డాం, బలపరచబడ్డాం, సిద్ధపరచబడ్డాం. 5వది ఈ సంవత్సరం దేవుని ఆశ, దేవుని కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాల్సిన బాధ్యత మందే. ప్రభువా నీ ఆశ ఏంటి, నీ కోరిక ఏంటి, నేనేం చేయాలి, నేను ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా ఏంటి అని చెప్పి ఆశ కోరిక తీర్చాల్సిన బాధ్యత మనదే. ఆయన మన ఆశ కోరిక ఈ సంవత్సరం తీరుస్తాడు, ఓపెన్ చేస్తాడు. మనము ఆ పని చేయడానికి సిద్ధపడాలి. అది కనుక చేయకుండా మన ఆశలు, మన కోరికలు, మన జీవితం మనం జీవించుకుంటూ వస్తే ఖచ్చితంగా తప్పిపోతాం ఈ సంవత్సరం. చాలా హెచ్చరిక, చాలా జాగ్రత్తగా. దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు కనుక, దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు కనుక, దేవుడిని బలపరచాలి, దేవుడు సిద్ధపరచాలనుకుంటున్నాడు కాబట్టి, దేవుడు ఆశ కోరిక మనం తీర్చే వారిలో ఉండకపోతే మనం ఇంకోటి ఆశ, ఇంకో కోరిక తీరుస్తాం. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి, హెచ్చరికగా ఉంటూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం వాగ్దానం మీకు ఇస్తాడు. అన్ని విషయాల్లోని తప్పిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇస్తాడు కాబట్టి. రైట్. మన రెగ్యులర్ వాక్యంలోకి వచ్చేద్దాం. మనం నేర్చుకున్న విషయాల్లో రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. రైట్. మన బ్రతుకు దేవుని కోసం బ్రతకాలి, చనిపోయినా దేవుని కోసం చనిపోవాలి. మన బ్రతుకంతా దేవునిదే, దేవుని కోసం మనం బ్రతకాలి. మన జీవితం దేవునిది, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:1-3. సహోదరులారా, దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను జరపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొక్క వలన రూపాంతరం పొందుతుంది. ఇక్కడ మనం కొన్ని పరీక్షలు చేసుకుంటున్నాం. అంటే మన శరీరాన్ని దేవుడికి అప్పచెప్పుకోవాలంటే, మన బ్రతుకుల్ని దేవుడికి అప్పచెప్పుకోవాలంటే మనం కొన్ని పరీక్షలు చేసుకుంటున్నాం. ఆ పరీక్ష ప్రకారం మన శరీరం ఉంటుందా లేదా, మనము అప్పు చెప్పుకోగలుగుతున్నామా లేదా దేవునికి అనే విషయం. మనం అప్పు చెప్పుకుంటే ఎలా అప్పు చెప్పుకోవాలి అని. పోయిన వారంలో 1-2 వారాలు మనం విన్న విషయాలు ఎవరికి చేయాలంట? ఏంటి ఆ పదం ఒకటి ఏదో ఉంది, చాలా బరువైన పదం ఉంది. ఏం బేదలు? మిక్కిలి అలుపులైన వారికి మనము చెయ్యాలి, సాయం చేయాలి. అలా చేస్తే దేవుడికి చేసినట్టు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కొంచెం వేరే విషయంకి వద్దాం. మాకు కేజీహెచ్ హాస్పిటల్ వైపు ఒక షాప్ ఉంటుంది, కిరాణా కొట్టు ఉంటుంది. అటువైపు చిన్న కంప్యూటర్ పార్ట్లు కొనాల్సిన పని వచ్చి అటువైపు వెళ్తే మా అమ్మ ఫోన్ చేసి, ఒరే సోయా చంక్స్ మీల్ మేకర్ ప్యాకెట్ తీసుకురారా అని చెప్తే, అక్కడ కిరాణా కొట్టు లక్కీగా ఉంది. నేను అక్కడికి వెళ్ళి కిరాణా కొట్టు లోపలికి వెళ్ళాను. ఒక కుర్రోడు యవ్వనొస్తాడు, తెల్లటి పొడవట్టి బొట్టు పెట్టుకున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు మీల్ మేకర్ ఉందా అన్నాడు. ఆడు ఎలా మాట్లాడాడంటే పిల్లోడు, అయ్యో మీల్ మేకరా అండి,
నిన్నటి వరకు ఉండేదండి, ఈరోజు లేదండి, అయిపోయిందండి. అయ్యా మీరు ఏమనుకోకపోతే సాయంత్రం రాగలుగుతారా? సాయంత్రం వస్తే నేను మీకోసం తెప్పించి పెడతాను, ప్రస్తుతం మా దగ్గర లేదండి అని అన్నాడు. వీడు వెటకారంగా అంటున్నాడో సీరియస్గా అంటున్నాడో నాకు అర్థం లేదు. ఏ షాపుడు ఇలా అంటాడు అని అనిపించింది. వెళ్ళిన తర్వాత లేదనుకో, లేదండి అంటారు మామూలు అయితే, అయిపోయిందంటే అంటారు. ఇంకా ఏమంటాడంటే, ఒకవేళ ఇంకా మీకు కావాలి అర్జెంట్ అంటే ఈ వీధి లోపల వెనక్కి కిందకి వెళ్తే ఇంకొక కొట్టు ఉంటుంది, అక్కడ ఒక్కసారి అడిగి చూడండి, లేదంటే నేను ఎక్కడైనా తెప్పించడానికి ప్రయత్నిస్తానండి అన్నాడు. చాలా ఒకలా మాట్లాడుతున్నాడు. ఎర్రోడేమో అంటున్నాను నేను. సాధారణంగా అంత సౌమ్యంగా ఎవడు మాట్లాడతాడు? మతి లేనోడు, ఏదో తెలియనోడు, అమాయకుడు అని అనుకుంటాడు. అలా ఉన్నాడు. ఒక రకమైన మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నా చెవులు పట్టుకున్నాయండి. చాలా చాలా ఒకలా ఏంటి ఇలా ఉన్నాడు, వెటకారం ఏమో అనిపిస్తుంది నాకు. అంటే కావాలని ఎక్స్ట్రా చేస్తున్నాడు, కుర్రోడు కదా ఎక్స్ట్రా చేస్తున్నాడేమో ఉన్నాను. సరిగ్గా ఇంకొక వారం తర్వాత ఆ కంప్యూటర్ పాటు రాలేదంటే ఇంకొక వారం పాటు వెళ్ళిన తర్వాత మరలా సరిగ్గా నాకు ఏదో పని పడి ఆ షాప్లో కూల్ డ్రింక్ తాగాలనిపించి వెళ్తే ఆ కుర్రోడు ముసలోడ్లా కనిపిస్తున్నాడు, కొంచెం వయసు ఉన్నవాడిలాగా. నా కళ్ళు ఏం పోయా ఏంటి నాకు అర్థం అవట్లేదు. వయసు అయిపోయిన కుర్రోడు ఉన్నాడు అక్కడ. ఆయన అలా చూస్తున్నాను నేను. చూస్తుంటే అన్న అన్నాలో, తమ్ముడు అన్నాలో, గురుగారు అన్నాలో అర్థం అవ్వలేదు. సార్ కొంచెం ఒక కూల్ డ్రింక్ ఎవరు, థమ్స్అప్ ఎవరా అన్నాను. థమ్స్అప్పా అండి? మాది థమ్స్అప్ కాదండి, కోక్ కాదండి, మాది పెప్సీ అండి. పెప్సీ ఇవ్వమంటే ఇస్తానండి, కోకోలో వేరే అండి, ఒకవేళ మీకు కావాలంటే అని మళ్ళీ చెప్తున్నాడండి. సేమ్ ఆ భాష యాస సేమ్. పెప్సీ ఇచ్చేయండి తాగేస్తాను నాన్న. ఆయన వైపు అలా చూస్తున్నాను. ఏంటండి అలా చూస్తున్నారు అన్నారు. మీకులా మీ తమ్ముడు ఎవరైనా ఉంటారా అని అడిగాను. అదా అలా కన్ఫ్యూజన్ అయ్యారా, అలా తిక్కపక్క పడ్డారా, మా అబ్బాయి అండి అచ్చు నాకులా ఉంటాడు అన్నాడండి. అమ్మయ్యా నా కళ్ళు బాగానే ఉన్నాయి. అయితే ఆ రోజు చూసింది రైటే. పిల్లోడు ఎలా మాట్లాడుతున్నాడో తండ్రి అలా మాట్లాడుతున్నాడండి. సేమ్. అంటే ఆ రోజు వెటకారం ఏమో అంటున్నాడు కానీ కాదు, తండ్రికి ఒక మర్యాద ఉంది, కస్టమర్స్ వస్తే ఎలా మాట్లాడాలో అని మర్యాద ఉంది. ఆ మర్యాద ప్రకారము చక్కగా సౌమ్యంగా అసలు ఎంతమంది వచ్చి నాకు ముందు ఇచ్చండి ఇస్తానండి, తప్పకుండా మీకు ఇస్తాను, ముందు వీరు వచ్చారు కదా అంటున్నాడు. ఎంత నిదానంగా అన్నాడు. ఏ కోపం లేదు, ఏ చిరాకు లేదు. పిల్లోడు తండ్రి విచిత్రం చెప్తాను. దాన్ని ఎదురుగుండా వాళ్ళ తండ్రి కూర్చున్నాడండి, తాత కూర్చున్నాడండి. ఆయన గొంతుకు అదే, ఏరా నాన్న ఇటు వెళ్తున్నావే, స్కూల్కి వెళ్ళలేదా అని పలుకుతున్నాడు పిల్లల్ని. తాత అలాగే మాట్లాడుతున్నాడు, కొడుకు ఎంత ముచ్చటేసిందండి అది చూసి. బా అని అనిపిస్తుంది లోపల, చాలా సంతోషం వస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము 26వ మాట. దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలోని మనుషుల్ని చేద్దాం అనుకుని చేశాడు. ఇప్పుడు ఎవరి పోలిక? దేవుడికి ఒక పోలిక ఉంది. ఆ పోలికలో మనుషులు తయారు చేశాడంట. మన స్వరూపంలో మన పోలిక. స్వరూపం అయిందే, పోలిక అయిందే. కంప్లీట్గా ఆయన ఎలాగున్నాడో మనుషులను అలా తయారు చేశాడంట. ఇప్పుడు ఆయన తయారు చేసిన మనుషులు మనము. ఆయనకున్న పోలిక ఎవరిది? అబ్బా పోలిక ఎవరిది? తయారు చేసింది ఆయనే, పోలిక అయిందే. ఇప్పుడు ఎవరిది? యేసు ప్రభు పోలిక ఎవరిది? మన పోలిక ఎవరిది? కష్టంగా ఉంది కదా, అంటే డౌట్గా ఉంది కదా. పోలిక ఎలా డిసైడ్ అవుతుంది అంటే ఆ ప్రకారం చేస్తే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఆ 3 తరాలు చెప్పాను నేను. పిల్లలు, తాతగారు అలాగే ఉన్నాడు, కొడుకు సేమ్ చూసి మా నాన్న ఇలాగే మాట్లాడతాడు, ఇలాగే ఉంటాడు కాబట్టి వాళ్ళ కొడుకు కూడా చదువుకుంటున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, అయినా సరే కూడా ఏ అల్లరి చెల్ల లేదు, అదే తీరు. ఇది పోలిక. మా నాన్న పోలిక అండి అని చెప్పొచ్చు.
ఈయన ఏం చెప్పదు మా నాన్న పోలిక అని చెప్పొచ్చు. పోలిక అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడేమో ఆదికాండంలో ఆయన పోలికలో ఆయన స్వరూపంలో తయారు చేశాడని చెప్తున్నారు. ఒకసారి మొదటి కొరింథీ పత్రిక వద్దాం. ఇప్పుడు మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ మాట చూడండి. మొదటి కొరింథీ పత్రిక 1. క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను ప్రకారం పౌలు గారు చెప్తున్నారు ఈ మాట, నేను క్రీస్తుని పోలిని నడుచుకొనుచున్న ప్రకారం నడుస్తున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు కూడా నన్ను చూసి ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటున్నాడు? క్రీస్తునా పౌలునా? దేవుడు మనుషులు తయారు చేసినప్పుడు ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేశాడు. యేసు ప్రభు అదే పోలిక అదే స్వరూపం. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నేను యేసు ప్రభుని చూసి అదే పోలికల్లో అలాగే నడుచుకున్నాను కనుక మీరు కూడా నన్ను చూసి వెంబడించండి. అంటే పౌలేమో నన్ను కూడా మీరు వెంబడించవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. రైట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా? మిమ్మల్ని ఎవరైనా వెంబడిస్తున్నారా? ఉన్నారా? మిమ్మల్ని వెంబడించేవారు ఉన్నారా? మిమ్మల్ని చూసి వెంబడించే వాళ్ళు ఉన్నారా? మీరు సమాధానం చెప్పుకోండి. రెండో చెప్తున్నాను, మిమ్మల్ని అనుకరించడం కానీ మిమ్మల్ని అనుసరించడం కానీ, అనుసరించడం ఉన్నారా? అనుకరణ వస్తుంది, అనుకరించడం వస్తుంది. అనుకరణ అంటే మీరు ఎలా చేస్తారో అలా చేస్తారు పిల్లలు. మీరు ఎలా తలదూవడం చూస్తారో ఆ తలదూవడం చూసి మా అమ్మ ఇలా తలదూతుంది కాబట్టి అంటారు, మా అమ్మ ఇలా వేస్తుంది కాబట్టి, మా నాన్నలా గెడ్డం ఇలా గేస్తున్నాడు కాబట్టి. ఇది అనుకరించడం. తండ్రి ఎలా చేస్తాడో ఇది అనుకరించడం. అనుసరించడం అంటే లోపల ఉన్న వాటికి. మా నాన్న కొంచెం సౌమ్యంగా ఉంటాడు రా, నేను కూడా ఇది అనుసరించడం. మిమ్మల్ని ఎవరైనా అనుసరించడం కానీ ఉందా? చెప్తున్నారా? మీలో మీరు చెప్పుకోండి. మీరు ఇతరులకి ఏ నేర్పిస్తారో పదం గుర్తుపెట్టుకోండి. మీరు ఇతరులకి ఏ నేర్పిస్తారో ఇతరులు మీ నుండి ఏ నేర్చుకుంటారు. ఈ 3 ప్రశ్నలు చాలా విలువైనది, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ నేర్పిస్తారో వారు ఏ నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు నేర్పించడం అంటే ఎలా చేయాలో నేర్పిస్తారు. పిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలు అనుకో, ఇంక ఇది ఎలా కొయ్యాలి, ఇది చెక్కాలి, ఇలా చేయాలి, ఇది నేర్పించడం. మిమ్మల్ని చూసి ఏ నేర్చుకుంటారు. పాయింట్ అర్థమైందా? మీరే నేర్పిస్తారో మిమ్మల్ని చూసి ఏ నేర్చుకుంటారు. ఈ 3 క్వశ్చన్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తీతుకు రాసిన పత్రిక వద్దాం. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, టైటస్ 2:7, 7వ మాట. పరపక్షమందువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్క్రియలు విషయమై మాదిరిగా కనపరుచుకున్నాడు. ఆ ఒక్క పదం చదువు. అన్ని విషయంలో అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకున్నావు. ఎలా కనిపించుకోవాలంట? అన్ని విషయంలో మాదిరిగా ఉండమంటున్నాడు. ప్రతి విషయంలో మాదిరితనం చూపించమంటున్నాడు. అంటే మనల్ని అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. ఇప్పుడు ఎన్ని విషయాల్లో మనము ఇతరులకు మాదిరికరంగా ఉన్నాం? పౌలు చెప్తున్నట్టు మీరు నన్ను చూసి వెంబడించేయండి అన్న స్టేట్మెంటు మనం ఇవ్వగలుగుతామా? నన్ను వెంబడించండి అన్నది. ఇప్పుడు అన్ని విషయాల్లోని మాదిరికరంగా ఉండాలంట. ఒక 10 విషయాల్లో ఉంటారు ఎవరైనా మనల్ని చూసి? మనల్ని చూసి ఒక 10 విషయాల్లో వీళ్ళు వెంబడిస్తున్నారండి అని ఎవరైనా ఉంటారా? 5? ఒక 5 విషయాలు ఉంటారు. పోనీ ఒక 5 విషయాలు ఉంటారా? ఈ 5 విషయాలు పలానా వ్యక్తి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను చూసి అని కష్టంగా బేగబట్టేసినట్టు తిరుగుతున్నాయి, స్క్రూలు టైట్ అయిపోయినట్టు తిరుగుతున్నాయి. ఒక 2 పోనీ
డిస్కౌంట్ ఇస్తాను 2. ఒక 2 విషయాలు మిమ్మల్ని చూసి పలానా వ్యక్తులు నేర్చుకుంటున్నారు. ఇంకా తిరగట్లేదు. ఇప్పుడు మొత్తం కొట్టేద్దాం అండి. ఒక్క విషయం అండి, ఈ ఒక్క విషయం అండి నా నుండి వీళ్ళు నేర్చుకుంటున్నారండి అని. అది లేదా 0. అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండాలంటుంది బైబిల్. మనల్ని చూసి నేర్చుకోవాలంటుంది బైబిల్. పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తుని చూసి నేను ఎలా ఉండాలో నేర్చుకున్నాను, నేను నడిచాను, మీరు నన్ను ఫాలో అయిపోవచ్చు మీరు చక్కగా అన్నాడు. అంత ధైర్యంగా అన్నాడు. పోలిక, స్వరూపం ఎక్కడో తేడా వస్తుంది. మరి మనల్ని చూసి నేర్చుకునే దగ్గరలో ఎక్కడో తేడా వస్తుంది. నేను 10 సందర్భాలు చెప్తాను. ఆ 10 సందర్భాల్లో ఎక్కడెక్కడ ఎలాగుంటామో ఒకవేళ ఉండకపోతే ఇప్పటికైనా అది మార్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. రైట్? ఎక్కడికైనా వెళ్తే, ఎవరి దగ్గరికైనా వెళ్తే, ఏ మనిషినైనా కలిస్తే ఉంటే మీతో పాటు ఎవరైనా ఉంటే మీ నుండి ఏం నేర్చుకోవాలో చూస్తారా, ఏం నేర్చుకోకూడదో చూస్తారా? మీరు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలో చూస్తారా, ఏం నేర్చుకోకూడదో చూస్తారా ప్రజలు? ముందుకేదన్నారు. ఒక వ్యక్తిని చూసిన తర్వాత, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళిన తర్వాత, కొందరు మనుషుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చూసే మనుషులు మిమ్మల్ని చూసి ఇలా ఉండాలరా అని అనుకుంటారా? ఓరు బాబు ఇలా మాత్రం ఉండకూడదు అనుకుంటారా? నా బాధ అదే నేను చెప్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందేమో. ఏది పట్టుకుంటారు? అలా ఉండకూడదా, ఇలా ఉండాలా? అంటే ఏ సంకేతం వెళ్తుంది మన శరీరంలోంచి? ఏం నేర్పిస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నారు? మంచా చెడా? పోలిక అయింది, స్వరూపం అయింది, చెడ్డ లక్షణం ఇంకెక్కడి నుంచో వస్తున్నాను అర్థం. మనం సజీవ యాగంగా చెప్పాలి ప్రభుకి. ఇప్పుడు మనల నుంచి ఒకరు ప్రభావితం అవ్వాలి, మన జీవితాల నుంచి ప్రభావితం అవ్వాలి. తీర్పు రాసిన పత్రికలో చెప్పినట్టు మనము మాదిరికరంగా ఉండాలి ఒకరికి. ఇప్పుడు మనం నుంచి ఒక విషయంలో వారు ఇలా ఉండకూడదురా బాబు అని నేర్చుకుంటున్నారంటే ఖచ్చితమైన లోపం మనలో ఉంది. ఇప్పుడు దేవుడికి మనం అప్పు చెప్పుకుంటే కుదరదు. అప్పు చెప్పేస్తున్నానండి దేవుడికి, నేను దేవుడి మనిషినండి అంటే అవ్వదు. ఆ పోలిక, ఆ స్వభావం రావాలి. మన జీవితం మాదిరికరంగా ఉండాలి. నేను 2వ విషయం చెప్తున్నాను. మీ నుండి ఇతరులు ఎలాంటి పద్ధతులు నేర్చుకుంటారు? మంచి పద్ధతులు నేర్చుకుంటారా? మంచి పద్ధతులు నేర్చుకుంటారా? ఏ టైంలో పప్పలు వండుతారు ఇక్కడ మామూలుగా? ఏ పండుగ టైము? క్రిస్మస్, సంక్రాంతి. సంక్రాంతి టైంకి ఎవరు? క్రైస్తవులు సంక్రాంతి టైంకి. అది ఇప్పుడు మీకున్న పద్ధతి. ఇప్పుడు ఈ పద్ధతి కంటిన్యూ చేస్తారా చేయరా? ఏం నేర్చుకుంటారు ఇప్పుడు పద్ధతి? ఎప్పటి నుంచో వస్తుంది పద్ధతి. డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసి మరైనా పప్పలు వండియాలి అంతే. ఆ 5 నెలలు 6 నెలలు కష్టపడతారు మొగుడు. అవన్నీ సమకూర్చున్నప్పుడు ఏమో మొత్తం నూనె డబ్బాలకి, శనగపిండిలకి మొత్తం తగలెట్టడమే. ఇప్పుడు ఏంటి ఆ పద్ధతి? మనం ఏం నేర్చుకుంటారు పిల్లల పద్ధతి? వండుకోద్దని అంటలే, నేను పద్ధతి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ నుండి పద్ధతులు ఏం నేర్చుకుంటారు? అది నేను వండుకోవడం మాట్లాడలేదమ్మా. వండుకోండి, తినడానికి ఇచ్చాడు దేవుడు, వండుకోవడానికి ఇచ్చాడు, అది కాదు. నేను పద్ధతి అనే పదం వాడుతున్నాను. అంటే పద్ధతులు మీ నుంచి ఏం నేర్చుకుంటారు? దైవికమందా, దేవుడికి ఇష్టమైనవా? పూర్వం చూస్తున్నా మీ పద్ధతులా? అంతే కదా. కొత్తవి బైబిల్లోంచి కాదు కదా. కాదా? పోలిక ఎవరిది? స్వరూపం ఎవరిది? పద్ధతులు ఎవరివే? ఇప్పుడు దీంట్లోంచి రావాలి. బైబిల్ ఈ పద్ధతి చెప్తుంది కాబట్టి అనే విషయం. మేము కొన్నిసార్లు కొన్ని ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వారు మా దగ్గరికి వచ్చి మేమేం చేస్తామో చూస్తారు. ఇక్కడ చర్చు 9 గంటలకి, రైట్? 9 గంటలకి చర్చు. 9 నుంచి ఎంత లోపల అవుతుంది? ఇక్కడ 11 లోపల అయిపోతుంది. అన్ని చర్చలు 2 గంటలే ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉంటాయా?
2, 3, 4. ఇప్పుడు వాళ్ళకి పద్ధతులు ఉంటాయి. ఏంటంటో చేస్తారు. మనం పాటలు పాడుకుంటాము, ఆరాధన చేస్తాము, కీర్తన ధ్యానము, వాక్యం అయిపోయింది, ముగిచేస్తాం 2 గంటల్లో. ఇప్పుడు మీరు వేరే ప్రాంతం ఎక్కడికి వెళ్ళారనుకుందాం, అక్కడ ఎక్కువసేపు అనుకుందాం, ఒక 4 గంటలు 5 గంటలు కూర్చోగలుగుతారా? అలాంటి వ్యక్తులు మా దగ్గరికి వచ్చి మీ పద్ధతులు ఎంత బాగున్నాయండి, సింపుల్గా తెలిసేస్తున్నారు, అయిపోయిన తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకుని తినచ్చు అంటున్నారు. మాకైతే భోజనం టైం కూడా పంపరండి అన్నారు. ఇప్పుడు వారి పద్ధతులు నచ్చలే. మా పద్ధతులు చూసి వారు నేర్చుకున్నారు. కొందరు సేవకులు వచ్చి ఇలా చెయ్యాలి, సింపుల్గా తేల్చాలి, సింపుల్గా చెప్పాలి అని చెప్పి ఆ విషయాల్లో పద్ధతులు నేర్చుకుని వెళ్ళారు. ఇప్పుడు మన నుంచి మంచి పద్ధతులు ఏం నేర్చుకుంటారు? మాదిరికరమైన పద్ధతులు ఏం నేర్చుకుంటారు? బూర్లు ఉండడం, ఏం పద్ధతులు నేర్చుకుంటారో మనకు తెలుసు, ఏం నేర్పిస్తామో మనకు తెలుసు, ఏ మాదిరి చూపిస్తామో కూడా మనకు తెలుసు. ఇప్పుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం, రైట్? నేను 3వ విషయం చెప్తున్నాను. మనల్ని చూసి ఎలాంటి బలహీనతలు ఇతరులు నేర్చుకుంటారు? మనల్ని చూసి ఎలాంటి బలహీనతలు ఇతరులు నేర్చుకుంటారు? బలహీనతలు ఉన్నాయి లేదా? అందరికీ ఉన్నాయి, రైట్? బలహీనతలు దాచి పెడతామా, బహిరంగ పెడతాం? మనం సాధారణంగా కొన్ని బలహీనతలు దాచి పెడతాం, లోపల కొన్ని బలహీనతలు దాచి పెడతాం, బయట పెట్టాం మనం. అది బయట చూసేవాడికేమో ఏం లేదే అనిపిస్తుంది, లోపల సరుకు మనకు తెలిసి ఉందా లేదా అనేది. ఇప్పుడు మన కొన్ని బలహీనతలు మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు అనుకుందాం, ఒక 2 కూర్చున్నారు, మీరు ఇంకెవరో కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. 3వ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వచ్చింది, అక్కడ లేని వ్యక్తి గురించి. సాధారణంగా స్త్రీలు చేసే పని ఏంటంటే, 2 స్త్రీలు కూర్చుంటే 3వ స్త్రీ గురించి మాట్లాడతారు. 2 స్త్రీలు కూర్చుని వదినే అని మాట్లాడి స్టార్ట్ చేసారనుకో, 3వ వదిన గురించి ఇక్కడ మాట్లాడతారు. ఆ 3వ వదిన వచ్చిందనుకో, వస్తుంది అని సైక్ చేసి ఆపేస్తారు. ఆ 3వ వదిన కూర్చున్న తర్వాత 2వ వదిన వెళ్ళిపోయింది అనుకో, ఫస్ట్ నుంచి ఉన్న వదిన వెళ్ళిపోయింది అనుకో, ఈ 2 వదినలు ఏం మాట్లాడతారు? వెళ్ళిపోయిన దాని గురించి మాట్లాడతారు మళ్ళీ. ఇప్పుడు బలహీనత ఏం చూపిస్తున్నారు అక్కడ? బలమా బలహీనత? ఇదే 3వ వ్యక్తి లేకుండా ఏ రోజైనా మీరు మాట్లాడారంటే మీరు దేవుని తీర్పులో పడతారు. జాగ్రత్త. లేని వ్యక్తి గురించి మీరు మాట్లాడడం ప్రారంభిస్తే, చెప్పడం ప్రారంభిస్తే ఖచ్చితమైన తీర్పులో పడతారు. జాగ్రత్త, అలాంటి పనులు చేయొద్దు. ఇప్పుడు మీ బలహీనతలు చూసి పిల్లలు చూడరా విషయం? మా అమ్మ ఆ యాంటీ గురించి మాట్లాడుతుంది, ఆ యాంటీ వస్తే ఈ యాంటీ గురించి మాట్లాడుతుంది, ఈ యాంటీ వెళ్ళిపోతే ఆ యాంటీ గురించి మాట్లాడుతుంది అంటారా లేదా? ఇక్కడ ఆంటీ అంటే పెద్దమ్మ పిన్ను వేసుకోండి, మీ చుట్టాల గురించి కదా మాట్లాడతారు. ఇంకా ఇప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తారు అక్కడ? ఇప్పుడు బలమా బలహీనత? అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ బాబాయ్ కొడుకునో పెద్దనాన్న కొడుకునో ఆడరా ఈడరా అని ప్రారంభిస్తారు. మన మాదిరి ఎక్కడుంది ఇప్పుడు? బలహీనత పంచడంలో ఉందా, బలమా? బలహీనత చక్కగా పంచుతాం మనం. 5వ విషయంకి వస్తున్నాను. 4వ విషయంకి, మీరు వెళ్తే, మీరు ఉంటే, మీ ప్రెజెన్స్, మీ తాకిడి, మీరు ఆ ప్రాంతంలో అవతల వ్యక్తికి క్షేమము అభివృద్ధి కలిగిస్తుందా, లేదా నష్టం కలిగిస్తుందా, లేదా ఏమి కలిగిస్తుందా? అంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తి దగ్గరికి కానీ, ఒక కుటుంబం దగ్గరికి కానీ, కొన్ని మనుషుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబానికి, ఆ మనుషులకి క్షేమం కలిగిస్తుందా, ఏదైనా అభివృద్ధి కలిగిస్తుందా, నష్టం కలిగిస్తుందా, ఏమి కలిగించదా? నష్టం కలిగించదా? పోనీ నష్టం తీసేద్దాం. క్షేమం మీరు వెళ్తే క్షేమం అంటే మంచి అనుకోండి మన భాషలో. మీరు వెళ్తే మంచి జరుగుద్ది, వాళ్ళకి అవుతుందా? కొన్ని విషయాల్లో అవుతుంది. యేసు ప్రభు వచ్చిన చోట, వెళ్ళిన చోట అన్నీ అయ్యేది లేదా? మన దగ్గర పోలిక ఎవరిది? స్వరూపం ఎవరిది? క్షేమం అభివృద్ధి. మరి
మా స్నేహితుడిను ఒక కుటుంబాన్ని దర్శనానికి వెళ్తున్నప్పుడు బాగా పేదవాడు అన్న చెప్పారు, వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేశారండి, ఆరోగ్యం బాగోలేదంట అని. వెళ్ళే ముందే ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాను, ప్రభువా ఏం చేయాలి, ఎలా చెప్పాలి, ఏంటి అని. అక్కడికి వెళ్ళు, నీ నోరు తెరుస్తానని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చూపిస్తున్నాడంటే, కాఫీ కావాలని అడుగుతుంది, వద్దని చెప్పమన్నాడు. కాఫీ కావాలా బాబు, పెట్టనా బాబు అని అంటుంది, వద్దు అని చెప్పమంటున్నాడు, వద్దమ్మా అని చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఆ విషయంలో స్పష్టత ఉంది, వద్దన్నాడు అని. నేను వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఎలాగుందమ్మా అంటే రిపోర్ట్లో చూపిస్తుంది. చూసిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నెమ్మదిగా వెలిగిసి, బాబు ఉండు బాబు కాఫీ పెడతాను అన్నది. అది కాఫీ తాగే టైమే, శరీరం కోరుకుంటుంది కాఫీ తాగడానికి. సడన్గా గుర్తుకొచ్చింది, వద్దన్నాడు అనే విషయం. అనే లోపల ఈడు కొంచెం పెట్టండి అమ్మా అన్నాడు. ఎవడు? నా పక్కన ఉన్న శాలతి. కొంచెం పెట్టండి అమ్మా అని చొరబాటు తీసుకుని అన్నాడు. ఇలా కొట్టానండి. ఏ అన్నా అన్నాడు. అన్నాను. లెగిసిపోతుంటే వద్దు అన్నాను. బాబు పెట్టమన్నాడు అని నా పక్కోడు వల్ల లెగిసి ఏం చేసిందంటే, మెట్లు దిగి 2 కప్పులు పాలు అరువు తీసుకొచ్చింది. బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. ఎందుకు వద్దన్నాడు? వాళ్ళ ఇంట్లో పాలు లేవు కదా. ఇప్పుడు నా పక్కనున్న ఈ గాడిద ఏమన్నాడు? ఇప్పుడు క్షేమమా నష్టమా ఆవిడకి? కిందకెళ్ళి ఒక కప్పు పాలు అడగడం ఎంత అవమానంగా ఉంటుంది ఆవిడకి. వాళ్ళు వచ్చారు, పాస్టకారాలు వచ్చారు, చెయ్యాలి కదా, మర్యాద చెయ్యాలి కదా అని ఆవిడ ఆశ. జ్ఞానము మనకు ఉండాలి. వెళ్ళిన తర్వాత నాకేం కావాలి, నాకేం ఇద్దరు చూడకూడదు. మీరేం చేయగలరో చేసిరండి. జాంకాయలు చిక్కుడుకాయలు బాగా వచ్చినట్టున్నాయి, కొంచెం తెప్పుకున్నా. వంకాయలు ఎరక్కాసాయి అంటే ఏంటి దాని అర్థం? పొట్లం కట్టి ఇచ్చే నువ్వు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత మనకు క్షేమం, అభివృద్ధి వారికి ఉండాలి. ఇది కాక ఏమీ ఉండట్లేదంటే ఎందుకు వెళ్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఒక మాదిరి లేకపోతే ఎందుకు వెళ్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ప్రభు పక్షాన, ప్రభు పోలికలో, ప్రభు స్వరూపంలో మనం ఒకరి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి క్షేమం, అభివృద్ధి కలగకపోతే ఎందుకు వెళ్తున్నట్టు, దేనికి వెళ్తున్నట్టు? మనం మాదిరికరంగా ఉండాలి. వాళ్ళు వస్తారండి నాకు నిండుగా ఉంటుందండి, వాళ్ళు వస్తారండి నాకు ఏదో చేస్తారండి నా జీవితంలో అన్న భావం వాళ్ళకి రావాలి. రైట్. 5వ విషయంకి వస్తున్నాను. టైం ఉంది. 5వ విషయంకి వస్తున్నాను. మీరు వెళ్ళిన ప్రాంతాల్లో, మీరు కూర్చున్న ప్రాంతంలో, మీరు మాట్లాడుతున్న మాటలు జ్ఞానానుసారవా, లోకానుసారవా? అబ్బా ఎంత స్పీడ్ చెప్పేస్తారో డైరెక్ట్గా. ఇంకా అసలు ఇంకా ఆలోచన కొంచెం ఆలోచిద్దాం. ఎప్పుడైనా క్రిస్మస్ టైంలో, ఎప్పుడైనా న్యూ ఇయర్ టైంలో మాట్లాడామో 10 సంవత్సరాల క్రితం? ఏమీ లేదు. డైరెక్ట్ లోకమే అండి, ఇంకా తిరిగిలేదు ఆ విషయంలో. తీర్పేసేయండి, శిక్ష చేయండి. పోలిక ఎవరిది? స్వరూపం ఎవరిది? ఆయనది. ఇప్పుడు వెళ్తున్న మనము జ్ఞానంగా ఆ మాటలు మాట్లాడకుండా లోకానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటే వెళ్ళి ప్రయోజనం ఏంటి? మాట్లాడే ప్రయోజనం ఏంటి? సిస్టర్ గారు, బ్రదర్ గారు, మీరు రండి, మీరు మాట్లాడితే అండి చాలా మంచి విషయాలు మాట్లాడతారండి, మంచి విషయాలు మాకు బోధిస్తారండి, బైబిల్ అలా ఉన్నాయంట కదా, మాకు కొంచెం చెప్పండి అంటాడా? వెళ్ళి ఆ సులువు అక్కడికే తల ఊపుతారు. ఆ సులువు అక్కడికే వాళ్ళు ఇష్టపడతారు, మనం ఇష్టపడతాం, తృప్తిగా వచ్చేస్తాం. బోల్డ్ కబుర్లు ఆడిస్తాం. ఈరోజు జ్ఞానమా, లోకమా? దేవుడు ఇచ్చాడు, వాక్యంలో జ్ఞానం ఇచ్చాడు మనకి. జ్ఞానం అడగమన్నాడు. జ్ఞానంతో మాట్లాడి వారిలో ఆ విషయాన్ని నింపాలి. మాదిరితనం ఎక్కడుంది ఇప్పుడు? ఆ మాదిరితనం మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? పౌలు అనేసాడు ఆ మాట, నేను యేసు ప్రభువుని వెంబడించాను, మీరు నన్ను ఫాలో అయిపోండి అని. మనల్ని ఎవడంటే వెంబడిస్తాడు? ఈ విషయంలో, జ్ఞానం విషయంలో వెంబడిస్తాడు ఎవరన్నా? ఖచ్చితంగా వెంబడించలేడు. రైట్. మన శరీరాల్ని, మన ఆలోచనని ప్రతిదీ దేవునికి అనుకూలంగా ఉంచుకోవాలి. నేను చెప్తున్నాను. మీరు వెళ్ళిన ప్రాంతంలో వెళ్ళిన మనిషి దగ్గర మీ మాటల మీద మీకు అదుపు ఉందా?
వెళ్ళిన ప్రాంతాల్లో వెళ్ళిన మనుషుల దగ్గర మీ మాటల మీద మీకు అదుపు ఉందా లేదా? నాలుక ఎవరిది? నాలుక మీదేనా? గొంతుకు ఎవరిది? అదుపు మరి ఎందుకు లేదు? మీ నోరు మీ నాలుక మీకు అదుపు ఉండకపోతే ఎలాగా? కొన్నిసార్లు బుల్కని జారిపోతారు మాట అనేసి ఆ మాట అనేస్తారు. ఆ మాట అనిన తర్వాత పెద్ద గొడవలు లేచిపోతాయి. ఎందుకు? చిన్న మాట వల్ల, ఆ చిన్న మాట వల్ల. ఇప్పుడు నోటికి మన నాలుగుకి, మన నోరు మన నాలుగుకి అదుపు లేకపోతే ఏం మాదిరి చూపిస్తాం మనం? ఎలాంటి మాదిరి చూపిస్తాం? ఏదైనా రహస్యం మీకు చెప్తే ఎవ్వరికీ చెప్పకుండా ఉండగలరా? వదినా ఎవరికి చెప్పకే, పిన్ని ఎవరికి చెప్పకే, నీకే చెప్తున్నాను ఫస్ట్, ఎవరికి చెప్పక. ఇదే డైలాగ్ మనము చెప్తాం. నువ్వు ఎవరికి చెప్పకే. ఎవరు చెప్పింది? ఆవిడెవరో చెప్పింది, మన ఈయని నీకే చెప్తాను, నువ్వు ఎవరు చెప్పక. అన్ని ప్రచారం జరిగిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది, అందరికి తెలిసిపోతుంది. అందరూ ఒకే డైలాగ్, ఎవరికి చెప్పకే. అదుపు ఉందా? మరి ఆ మాదిరితనం లేకపోతే ఎలాగా? మీ నోటి మాట మీద అదుపు లేకపోతే ఎలాగా? మీరు మాట్లాడే మాటల మీద అదుపు లేకపోతే ఎలాగా? ఆ మాదిరితనం చూపించాలి. రైట్. 7వ విషయం సమయ పాలన అనండి. టైం సెన్స్. మీకు సమయ పాలన ఉందా అంటే ఏం చెప్తారు? టైం అంటే టైం అండి. టైం దాటితే ఊరుకోనండి. ఆ టైం అన్నారంటే ఆ టైమేనండి. ఉందా? టైం దాటకుండా టైంకే ఉందా? ఏముంటుంది తెలుసా? టైంకి టీ సొక్క పడిపోవాలి, టైంకి కాఫీ సొక్క పడిపోవాలి, టైంకి టిఫిన్ పడిపోవాలి, టైంకి ఇవన్నీ టైంకి అవుతాయండి. ఇంకేవి టైం కావు. సమయ పాలన నేర్చుకోకపోతే, సమయ పాలన విషయంలో మాదిరితనం లేకపోతే అక్రమం చేస్తున్న వారం అవుతాం మనం. సమయం విషయంలో మీకు మాదిరితనం మీరు ఉండకపోతే, ఇష్టానుసారం ఉంటే, ఆ సమయ పాలన విషయంలో మీరు అక్రమం చేసిన వారు అయిపోతారు. ప్రభు దగ్గర అది లేదు. ఆయన అక్రమం చేయలేదు. సమయం అంటే సమయం, టైం అంటే టైమే. ప్రతిదీ సమయం కలగదు అన్నాడంటే ఆయన టైంలో ప్రతిదీ కలుగుతుంది అని అర్థం, దాటదు. ఇప్పుడు మన టైం చూసి, మన టైంని ఫాలో అయ్యే దాన్ని బట్టి చూసి ఎవరైనా వెంబడిస్తారా? ఈ టైం అంటే టైమే అండి అని. మా చర్చి దగ్గర ఒక ముసలావిడ ఉండేది. పార్వతీపురం సైడ్లో ఒక ముసలావిడ ఉండేది. 1,00,000 పనులు ఉన్నాయండి. 1,00,000 పనులు ఉండేవాడి. ఎన్ని పనులు ఉన్నా ఆదివారం అంటే టైంకి వచ్చేదండి ఆవిడ. టైంకి వచ్చేది. ఊర్లో జనము అంటే చదువుకోలేదు, ఆవిడ చదువులేదు. విచిత్రం ఏంటంటే నోట్లో సొట్ట పెట్టి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆ ముసలమ్మ వస్తూ చర్చికి వస్తూ నోట్లో చొట్ట పెట్టుకుని కాల్చుకుంటూ పొగ్గొట్టం బుగ్గని రైలు ఇంజిన్ లాగా గొట్టం వదులుకుంటూ రోడ్డు మీద వచ్చేది. ఆవిడ బయలుదేరిందంటే ఊర్లో జనంకి అర్థమవుతుంది టైం 9 అవుతుంది అని అర్థం. చూసుకోగల ఇంకా ఇంటి నుంచి బయటకు వచ్చిందా 9 అయిపోయిందిరా, ఇది బయటకు వెళ్ళిపోతుంది, చర్చికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆవిడని చూసి టైము వచ్చిందా టైము. ఇప్పుడు సమయ పాలన విషయంలో మాదిరికరం చూపించగలుగుతామా? టైం సెన్స్ అంటే సమయ పాలన మీరు నేర్చుకున్నారా, 99 విషయాలు మీద మారిపోతాయి, క్రమంలో నిలబడిపోతారు. టైం విషయంలో మీరు జాగ్రత్తగా మేలుకుగుండి ఈ టైం నేను ఖచ్చితంగా పాటిస్తానండి అని అనుకున్నారా, 99 విషయాలు మీతో మాటిపోతాయి. 8వ విషయంకి వస్తున్నాను. ఆహారం విషయంలో అనండి క్రమము. ఆహారం విషయంలో క్రమం ఏంటంటే ఇందులో కూడా మాదిరితనం ఉండాలి. ఆహారం విషయంలో మాదిరితనం ఉండాలి. ఆహారంలో ఏ క్రమం ఉంటుందండి అని అనిపించదు. చిన్నప్పుడు నేను ఆహారం తింటున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు నా ప్లేట్, నా కంచం ఇలా ఉందనుకో, రౌండ్గా ఉందనుకోండి, ఆ కంచం చుట్టూరు అన్నం మెతుకులు ఉండేవి. నేను తింటున్నప్పుడు కంచం చుట్టూరు అన్నం మెతుకులు పడిపోయాయి. ఆ కంచం ఎత్తితే ఆ రౌండ్ సర్కిల్ కనిపిస్తుంది అన్నం మెతుకులతో. అలా తినేవాడిని. మా నాన్న అన్నారు, నేను కష్టపడుతుంది సంపాదిస్తుందిరా, ఇది ప్రతి మెతుకు నేను కష్టపడి సంపాదిస్తే వచ్చింది, నువ్వు అలా పడేస్తే బాగోదు, మంచిది కాదు, అన్నం దేవునితో పోలుస్తూ ఆ విషయం చెప్పారు. ఆ రోజు నుంచి కొంచెం క్రమంగా తినడం ప్రారంభించాను. ఇప్పుడు ఆహారం విషయంలో క్రమం ఏంటంటే
ఎలా తినాలో ఎలా తినకూడదో బైబిల్ ఏం చెప్పిందా? చెప్పలేదా? ఎలా తినాలో ఎలా కూడా తినకూడదు చెప్పిందా? ఎలా తినాలో నేను చాలా విషయాలు మాట్లాడానండి. నేను అవుట్ టచ్ చేయను. ఆ మధ్యకాలంలో ఒక ఫంక్షన్ అవుతుంటే ఆ ఫంక్షన్లో బల్ల వేశారు. ఆ బల్ల దగ్గర అందరం కూర్చోపెట్టిన తర్వాత కూర్చుని నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ప్లేట్లు పెట్టారు, అందరికి ప్లేట్లు పెట్టారు. గ్లాసులు పెట్టి నీళ్ళు పోసిన తర్వాత అలవాటు ప్రకారం ప్లేట్ ఏం చేస్తాం? కడుగుతాం కదా. ఆ ప్లేట్ ఇలా కడిగి ఆ నీరు వంపుతూ నా ఫ్యాంట్ మీద వేస్తాడు. నా పక్కన అతను నన్ను ఇలా తుడుస్తున్నాను. ఏం కాదులే అన్నాడు. ఆడే ఏం కాదులే అని ఎవడన్నాలి? నేను అనాలి. ఆడే ఉన్నాడు ఏం కాదు అన్నాడు. ధైర్యం చెప్తున్నట్లే పోన్లే అని అలా కొనసాగిస్తాను. ఆహారం పంచుతున్నారు, అన్నీ వేస్తున్నారు, లైన్గా వేస్తున్నారు. తింటున్నప్పుడు అరే అత్త అంటున్నాడండి. కప్పరుస్తున్నట్టు పచ్చ 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 నోరింత తిప్పి తెరిచి నవ్వుతున్నాడండి. పక్కన నేను కూర్చొని తింటున్నాను. ఆ నోట్లో అప్పుడు ఆడ ముద్ద చూస్తే ఎలా ఉంటుంది నాకు? నెమిలి ముద్ద. ఆడి ప్లేట్లోంచి తింటూ పక్క ప్లేట్లో ఊలిగిపోతుంది మెతుకులేకంగా. అలా తింటున్నాడు. మటన్ పెట్టారు. మటన్ అరే ఆ మూలిగే అన్నాడు. ఆడు ఎతికి మూలిగేసిన తర్వాత ఎక్కడ బోల్డ్ జనం మధ్యన రావట్లేదు రైతా అని కొడుతున్నాడు. పస 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 సౌండ్లు. అంతా అయిపోయిన తర్వాత సాంబార్ వేసాడండి. ఆడ ప్లేట్లో సాంబార్ వేస్తే పక్కన వాళ్ళ ప్లేట్లో కూడా కారిపోయింది. అది ఆ రేంజ్లో పోసే మొక్కలేరా, పెద్ద మొక్కలే పోసే పోయి నిండిపోద్ది అన్నట్టు పోయిరా అంటున్నాడు. ఆ పల్చటి ప్లేట్లు మొత్తం తినలేకపోయామండి. పరిస్థితి అటోడు తినలేకపోయాడు, ఇటోడు తినలేకపోయాడు. క్రమం తెలిసి అంటారా? ఫుల్గా ఆకలి ఉన్నప్పుడు, మామూలుగా ఆకలి వేసినప్పుడు ఎలా తింటాం? బాగా ఆకలిస్తుంది అనుకోండి, మీరు తినే పద్ధతి ఎలా ఉంటుంది? రప్ప ఇంక నవలడం ఉండదు, డైరెక్ట్గా మింగడమే, మొదలు మింగడమే. క్రమం మారిందా మారలేదా? ఇప్పుడు భోజనపు ఆహార విషయాల్లో ఆ మాదిరితనం చూపించగలుగుతామా? నిదానంగా, కంగారు పడకుండా, జాగ్రత్తగా, స్లోగా, చక్కగా. మాత్రం ఆహారం విషయాల్లో కూడా మాదిరితనం చూపించాలి. ఆహారం విషయాల్లో మాదిరితనం ఖచ్చితంగా ఉండాలి. 9వ విషయంకి వస్తున్నాను. నాయకత్వపు లక్షణాలు అన్నాడు. ఏంటది? ఈ లక్షణాల విషయంలో కూడా మనం కొందరికి మాదిరికరంగా ఉండాలి. లక్షణాలు చూపించే విషయంలో మాదిరికరంగా ఉండాలి. నాయకుడు ఆలోచన, నాయకుడు లక్షణాలు వేరేగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. అది మనలో ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు సుమారుగా 10-15 మంది ఉన్నారు అనుకుంది. అక్కడ 10-15 మంది ఉన్నారు. రెగ్యులర్గా వచ్చే బ్యాచ్ ఇది, రెగ్యులర్గా ప్రతిసారి వచ్చే బ్యాచ్ ఇది. వచ్చి కూర్చున్నారు. పెద్దవారి గురించి మాట్లాడుతున్నాను నేను. వచ్చి కూర్చున్నారు, మీరే ముందు వచ్చారు. వచ్చిన తర్వాత 2 చైర్లు వేసి ఉన్నాయి. చైర్లు వేయాలని ఆలోచన వస్తుందా? వచ్చి కూర్చుని పోవాలనిపిస్తుందా? ఎవరు వేస్తారు? పిల్లలు వస్తారు, అలా వేస్తారు. మీరు వేయకూడదా? బైబిల్ అని చెప్పిందా? పెద్దోళ్ళు వేయకూడదని చెప్పిందా? అది ఎరుగుద్దా మనకి? ఏం ఆలోచన ఉంటుంది? పిల్లలు మనకు దొరికిందా లేదా, మనం కూర్చుంటామా లేదా, అయిపోయింది సీన్ అక్కడదు కదా. ఇప్పుడు నాయకత్వ లక్షణం ఎక్కడ బయటపడుతుందంటే ఏముందో ఏం లేదో, ఎందుకు ఉందో ఏం ప్రతిదీ గమనిస్తుంది. ఏ అవసరం ఉందో నాయకత్వం గమనిస్తుంది. ఆ విషయంలో మాదిరితనం ఖచ్చితంగా ఉండాలి. ఆఖరిది చెప్తున్నాను, భక్తి అనండి. చేస్తున్నామో చేయట్లేదా? భక్తి మనం అందరూ చేస్తున్నాం. ఇందాక కీర్తనలో కూడా మనం మాట్లాడుకున్నాం అదే విషయాలు, భక్తి విషయం మాట్లాడుకున్నాం. ఒక సిస్టర్ గారు మా చర్చ్కి కొత్తగా వస్తున్నారు. కొత్తగా వస్తున్నారు. వచ్చిన తర్వాత ఒక 2 వారాల తర్వాత మా ఇంట్లో ప్రార్థన పెడదు కానీ బ్రదర్ గారు అన్నారు, మీరు కొత్తగా వస్తున్నారు కదమ్మా, ఈ మధ్యన వస్తున్నారు, టైం పడుతుందిలే, కొన్నాళ్ళు పోయాక మేము వస్తాము అని చెప్పాం. టైం తీసుకుంటాం అని. ఎంత రోజులు, ఎన్ని రోజులు, ఎప్పుడు వస్తావు అని.
సరిగ్గా ఒక డేట్ చెప్పింది, ఆ డేట్కి రావాలి అన్నాడు. ప్రయత్నిస్తాం అని చెప్పాం. ఈవిడ్ని ఎవరు తీసుకొచ్చారో మాకు తెలియదు. ఆవిడ ఎలా వచ్చిందో మాకు తెలియదు, అడగలేదు. ఆ వ్యక్తి పలానా డేట్కి రావాలన్న తర్వాత ఆ డేట్కి మేము ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్న టైంలో ఆవిడ అన్న మాట ఏంటంటే సరిగ్గా 7 గంటలకు రావాలన్నది. ఏంటంటే ఉదయమా సాయంత్రం అమ్మా అని అడిగాను. సాయంత్రం 7 గంటలకి అని. సరే అయితే బయలుదేరుతాం వస్తామని చెప్పి ఆ ఇంటికి బయలుదేరుతున్న టైంలో ఏ వ్యక్తి అయితే మమ్మల్ని పిలిచిందో ఆ వ్యక్తి మమ్మల్ని చూసి ఆగండి 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 ఆగండి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టాను, కడుగుతున్నాను, ఇంకా లాస్ట్ రూమ్ ఒకటి ఉంది, అది కడిగేసే కదా మీరు రండి, మీకు అంతలోకి చైర్లు వేస్తాము అన్న. ఇంట్లో సామాన్లన్నీ కడుగుతుంది ఏంటి ఈ టైంలో అన్నాం. సరిగ్గా అది మార్చి ఏప్రిల్ నెలలో. అది మన సాధారణంగా ఎప్పుడు కడతాం సామాన్లు? డిసెంబర్ నెలాఖరు న్యూ ఇయర్ వచ్చే టైంలో ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ తీసి కడిగి పెడతాం. ఆవిడ మార్చి ఏప్రిల్ టైంలో ఆ పని చేస్తుంది. మొత్తం అన్నీ కడుగుతుంది. ఏమైందమ్మా ఏంటి మొత్తం ఇల్లంతా ఎందుకు కడిగేస్తున్నావు, ఏమైంది అయిందంటే పాస్టర్ గారు వస్తున్నప్పుడు ఇల్లు కడగాలట కదండి అన్నదండి. పాస్టర్ గారు వస్తే ఇల్లు కడగాల ఎవరు చెప్పారు అన్నాను. అదేనండి మన చర్చిలోనే ఉంటుంది కదా, వెనకాల కూర్చుంటుంది, ఆవిడే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది అని చెప్పి ఒక పేరు చెప్పింది. ఆవిడ చాలా పెద్ద భక్తురాలు మా చర్చిలో, చాలా పెద్ద ప్రార్థన పరురాలు ఆవిడ మా చర్చిలో. పాస్టర్ గారు వస్తున్నప్పుడు ఇల్లు కడగాలని చెప్పిందంట, సామాన్లు కడగాలని చెప్పిందంట. ఈవిడేమో కొత్తగా వస్తుంది, ఆవిడ చెప్పింది విని కడిగింది. ఆశ్చర్యం అనిపిస్తుంది, అంత భక్తిగా అనిపిస్తుంది ఆ వ్యక్తి ఈ పనులు చెప్తుంది ఏంటని. మన దగ్గర అలాంటివి ఏమి ఉండవమ్మా అని. లేదండి 7 వారాల నుంచి ఇదే పని చేయమన్నదంట. అంటే 7 వారాలు ఖచ్చితంగా ఇల్లుని కడుగు, 7వ వారం మళ్ళీ పాస్టర్కి వచ్చినప్పుడు ఇల్లంతా నీట్గా ఉంచు, ఇది చెయ్యాలి అని చెప్పిందంట. ఏ బైబిల్ చెప్పింది అలాగా? మా దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్న సీనియర్ క్రైస్తవురాలు ఒక కొత్తగా వస్తున్న ఆవిడకి ఏం నేర్పించింది? ఆచారం నేర్పించింది, భక్తి కాదు. ఇప్పుడు మనల్ని చూసి మన భక్తిని చూసి భక్తులు ఎదుగుతారా, ఆచారంలో ఎదుగుతారా? మరి భక్తి చేసే ప్రయోజనం ఏముంది? ఎలా ప్రార్థన చేయాలో వీళ్ళు నేర్చుకుంటారు ఎవరిని చూసి, ఎలా వాక్యం చదవాలో వీళ్ళు నేర్చుకుంటారు ఎవరిని చూసి, మనల్ని చూసి. మనం ఏం నేర్పిస్తున్నాం? భక్త ఆచారమా? ఖచ్చితమైన ఆచారం అని నేర్పిస్తున్నాం. ఖచ్చితంగా మన మాదిరి ఎక్కడ ఉంటుందంటే భక్తి చూపించడంలో ఉండట్లే, మన మాదిరి ఆచారం చూపించడంలో ఉంటుంది, ఆచార సాంప్రదాయంలో ఉంటుంది మనది. మన భక్తి మాదిరికరంగా ఉండాలి, వారిని ఇంకా ఇంకొక మెట్టు ఎక్కేలా ఉండాలి. మనము ప్రభు కోసం నిర్మించబడ్డాం, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం చనిపోవాలి. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఉన్న మనము ఇతరులకి మాదిరికరంగా ఉండకపోతే మన భక్తి, మన జీవితము, మన దేవుడితో నడవడిక